నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నిజమైన స్వతంత్రం వచ్చింది అని అందరికీ తెలుసా? తెలియదు. ఎక్కడొచ్చింది నిజమైన స్వతంత్రం? ఉన్నత అధికారులకు వచ్చింది, బడా బాబులకు వచ్చింది, పెద్ద పెద్ద దొరలకు వచ్చింది, భూస్వాములకు వచ్చింది స్వతంత్రం. డబ్బున్న మహారాజులకు వచ్చింది. పేదవాడికి ఎన్నడూ చచ్చిపోయేంత వరకు కూడా నిజమైన స్వతంత్రం రాదు. వచ్చినా దక్కనియ్యరు. ఇది మాత్రం వాస్తవం. కానీ ఎప్పుడూ నిజమైన స్వతంత్రం వచ్చిందని అనుకోకండి ప్లీజ్. ఎప్పుడైనా కూడా ఈ పేదవాడు కూడా 4 డబ్బులు ఉంటే ఉన్నత స్థాయి వాని దగ్గరికే చేరుకుంటాడు. వాడు కూడా పేదవాడు కూడా పెద్దోడైతే వాని దగ్గరికే పోతాడు. ఎప్పుడు కానీ నీరు కూడా వంపులో పడిపోతుంది, కానీ మిట్టకు మాత్రం ఎప్పుడు ఎక్కది. ఎదురెక్కుతుంది అనేది ఎన్నడూ ఎక్కది. అందే నిజమైన స్వతంత్రం రాదు, ఇక రాబోదు, జన్మల కూడా రాదు. నిజమైన స్వతంత్రం రావాలని ఎంతో దళితులు అందరూ పేదవాళ్ళు అందరూ పోరాటాలు అన్నీ చేస్తారు, కానీ అవన్నీ వృధా చేసుడు. ఎందుకే మన పని మనం ఏదో చేసుకుంటూ పోవాలి అంతేగాని ఉన్నవాడు లేనివాడు అనేది ఎప్పుడు అనుకోవద్దు. ఐ డోంట్ కేర్. వదిలేయాలి. నా కొడుకులను అస్సలే వదిలేయాలి. ఎందుకు వానితోటి మనకెందుకు, వానితోటి వానికెందుకు వద్దు. ఇబ్బందితోటి గొడవలు వద్దు, యుద్ధాలు వద్దు, పరిష్కారాలు వద్దు. మనకు అవసరం లేదు. మన కర్తవ్యం ఏందో మనం వినియోగించుకుంటే సరిపోతుంది. ఎవరిని దరిదాపుల్లో పోదు. మన దగ్గరికి వస్తే ఊరుకోవద్దు. వాడు మన దగ్గరికి మనం కరెక్ట్గా ఉంటే వాడు మన దగ్గరికి అస్సలకే రాడు. ఇది మాత్రం వాస్తవం, నిజం. ఐ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై పరశురామ్.